వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. చందుర్తిలో అక్రమ నాటు సారా తయారీ కేంద్రాలు పట్టించుకొని ఎక్సైజ్ పోలీస్ అధికారులు. కాకినాడ జిల్లా చందుర్తి అడ్డాగా అక్రమ నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతుంటే నిరోధించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాగే చందుర్తి పుష్కర కాలువ గట్టు సమీపం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పుంత రోడ్డు మార్గంలో స్థానిక ప్రజాప్రతినిధి చందుర్తి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నూకరాజు చందుర్తి కొండ నడుమ దట్టమైన జీడి మామిడి తోటల్లో అడవిని తలపించే దట్టమైన పొదల మాటున రాత్రులు నాటుసారా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి బెల్లం పువ్వటను మరగబెట్టి నాటుసారాగా మార్చుతూ కాకినాడ, తుని, అన్నవరం, గొల్లప్రోలు మండలాలలో పట్టణ గ్రామాల ప్రాంతాలకు నాటుసారా ఎగుమతులను యథేచ్ఛగా సాగిస్తుంటే స్థానిక రెవెన్యూ, పంచాయతీ, ఎక్సైజ్ శాఖ అధికారులకు కనిపించడం లేదా అని చందుర్తి ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో చూడండి, చందుర్తి నూకరాజు నాటుసారా తయారీ కేంద్రాలను ఎటువంటి ప్రాంతంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడు చూడండి. దీనిపై శుక్రవారం నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ ఈ అటవీ ప్రాంతంలో అన్వేషణ పట్టపగలే ఈ ప్రాంతంలో సంచరించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగాలి. ఎక్కడ చూసినా అటవీని తలపించే వృక్షాలు, ఇరుపక్కల దట్టమైన తుప్పలు, మొక్కలు ఉన్నవి చూడండి. ఎక్కడో కేరళ, తమిళనాడు రాష్ట్రాల అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ కిల్లర్ వీరప్పన్ సంచరించేవాడు అన్న మాటలను టీవీల ద్వారా, ప్రజల ద్వారా వినిపించేది. అలాంటి అడవిని తలపించే చందుర్తి పామాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో అక్రమ సారా వ్యాపారి నూకరాజు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తుంటే ఇటీవల పిఠాపురం ఎక్సైజ్ అధికారులు నూకరాజు నాటుసారా కేంద్రాలపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా నూకరాజును అదుపులోనికి తీసుకుని ఎటువంటి చట్టపరమైన చర్యలు లేకుండా 4 లక్షల రూపాయల ఎక్సైజ్ అధికారులు మింగేసి చందుర్తిలో నాటుసారా వ్యాపారనైన నూకరాజుని వదిలేసిన సంగతి తెలిసిందే. పిఠాపురం ఎక్సైజ్ శాఖ అధికారులు విడిచిపెట్టడంతో ఇటీవలే గొల్లప్రోలు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు పిఠాపురం ఎక్సైజ్ అధికారులను నిలదీసిన సంగతి తెలిసిందే. చందుర్తిలో ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలే పిఠాపురం శాసనసభ్యుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డాలో పాడు పనులను నిరోధించాల్సిన యంత్రాంగం మామూళ్ల మత్తులు జోగుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. చందుర్తి నడి ఒడ్డున నాటుసారా వ్యాపారి నూకరాజు ఇంటి వద్ద బెల్ట్ షాప్ అంటే మద్యం విక్రయాలు సాగిస్తూ బెల్ట్ షాప్ మాటున నాటుసారా విక్రయాలు కూడా సాగిస్తున్నట్లు చందుర్తి ప్రజల నుండి వినిపిస్తున్న మాట. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్. ఇదిగో చూడండి, భయంకరమైన అటవిని తలపించే ప్రాంతం అండి ఇది. ఈ ప్రాంతంలో పంచాయతీ వార్డు మెంబర్ నూకరాజు నాటుసారా తయారీ కేంద్రాల ప్రాంతం అండి ఇది. దీనిపై ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు ఈ అక్రమ నాటుసారా వ్యాపారి నూకరాజు పైన ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. మరి చూడండి, ఇది నేటి ధరణి న్యూస్, గొల్లప్రోలు వాస్తవాలకు ప్రతిరూపం. చూడండి, ఇది చందుర్తి వర్ణండి, అంటే చందుర్తి గొల్లప్రోలు మండలం చందుర్తి పరిసర ప్రాంతాలండి. దీన్ని చందుర్తి అడవి అనేవారండి పూర్వంలో. ఇది చందుర్తి ప్రాంతంలో థిక్ ఫారెస్ట్ అండి. ఈ ఫారెస్ట్ని దీన్ని ఉండూరు దొరలో అన్నవరం దేవస్థానానికి కొండకి దేవస్థానం కొండకి విరాళించారండి. అంటే ఇంచుమించు ఒక 600 ఎకరం భూమి అండి సచిదేవునికి. ఆ భూమిని కొంతమంది ఆక్రమించారు, జీవనోపాధి చేసుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు కూడా ఉన్నారండో ఇక్కడ. ఈ ఈ ఈ ఫారెస్ట్ని గుట్టలనే లెవెల్ చేసుకుని ఇక్కడ మామిడి తోటలని, జీడి తోటలని, అలాగే వివిధ రకాల పంటలు పండించుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. అలాంటి ప్రాంతంలో స్థానిక చందుర్తి గ్రామానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి అంటారు అనుకోండి, అతన్ని ఎంపీటీసీ అనొచ్చు, లేకపోతే పంచాయతీ మెంబర్ అనొచ్చు. కానీ అతను నూకరాజు అనే అతను ఈ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున నాటుసారా విక్రయాలు టు నాటుసారా తయారీ కేంద్రాలను కూడా ఈ ప్రాంతంలో అమర్చుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. దీనిపై పిఠాపురం ఎక్సైజ్ అధికారులు దాడులు చేయడం కూడా జరిగింది. దాడులు చేయడమే కాకుండా అతని దగ్గర ఒక 4 లక్షల రూపాయలు నగదు అక్రమంగా తీసుకుని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి చట్టపరమైన చర్యలు లేకుండా విడిచిపెట్టేశారు అన్న విమర్శలు
మొన్న గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సమావేశంలో ఈ ప్రస్తావన ఏర్పడింది కానీ అక్కడ అందులో స్థానిక అదే చందుర్తికి సంబంధించిన ఎంపీటీసీలు సర్పంచులు కూడా గళమెత్తారు. దానిపై పిఠారు ఎక్సైజ్ చేస్తే నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించాడు, ఏమీ తెలియనట్లు. కానీ ఇది మాత్రం వాస్తవం అండి, వాస్తవాలకు ప్రతిరూపం. ఈ చందుర్తి అడ్డాగా అసంఘ కార్యకలాపాలు అనేక జరుగుతున్నా అంటే సారా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. యంత్రాంగం ఎటువంటి చర్యలు లేవు. కానీ ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఇది వరకు ఉన్న ఎమ్మెల్యేలు వేరు. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు వేరు. కానీ ఈ ప్రభుత్వం అంటే నాటు సారా గురించి కూడా దృష్టి పెట్టాలంటే అది ఎమ్మెల్యే చేసే పని కాదు. ఆ యంత్రాంగంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఇంకా ఉన్న శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఆ నూకరాజు ఇచ్చినటువంటి డబ్బులకు లోబడి నిమ్మకు నీరెత్తిన కిక్కురు మంటలేదండి. చూడండి, దీనిపై నేటి ధరణి న్యూస్ కథనం ఈ ఫారెస్ట్ ఏరియాలోకి అంటే ఈ చందుర్తి పరిసర ప్రాంతాల్లోకి తోటల్లోకి ఇలాంటి ఏరియాలోకి వచ్చి భయంకరమైన ఏరియాలోకి వచ్చి కథనం ప్రచురించడం జరుగుతుంది. దీనిపై ఉన్నతాధికారులు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అవ్వచ్చు, లేకపోతే పోలీస్ శాఖ అధికారులు